గారి ఇల్లు ఇదే కదమ్మా? ఇదేనమ్మా. మీ పేరు? నా పేరు లక్ష్మి. అయ్యా, ఏమిటి? మీకోసం లక్ష్మట ఎవరో వచ్చారయ్యా. లక్ష్మ? అవునయ్యా, బాబును చూసుకుందుకి మనిషి కావాలని మీరు పేపర్లో రాసట్టు కదా, అందుకని వచ్చానని చెప్పింది. ఓ సరే, రమ్మను. అయ్యగారు రమ్మంటున్నారమ్మా. ఉమ్. అయ్యగారు నమస్తే సార్. నమస్తే. మీరు లక్ష్మి. లక్ష్మి కాదు, మీ పేరు కళ. మీరు సినిమా హీరోయిన్ కాదు సార్, నేను లేదు, మీరు కళే. నాకు బాగా తెలుసు. మీరు ఇక్కడికి గవర్నర్స్గా పనిచేయడానికి వచ్చాను. నో సార్. నిజం చెప్పండి, మీరు కళ అవునా కాదా? కాదు సార్. వద్దు, అబద్ధం చెప్పకండి ప్లీజ్. లేదు సార్, నేను కళని కాను. నమ్మలేకపోతున్నాను. నిజం సార్, సినిమాలకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను హీరోయిన్ని కాను. మీ ఇంట్లో గవర్నర్స్గా పనిచేయడానికి వచ్చాను. నా పేరు లక్ష్మి. తర్వాత మీ ఇష్టం. అయితే మీ పేరు లక్ష్మి అంటారు. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఇష్టం సార్. బాబు బాగా అల్లరి చేస్తాడు, జాగ్రత్తగా వాడిని డీల్ చేయాలి. ఓకే సార్. ఇంతకు ముందు మీరు ఎక్కడైనా పనిచేశారా? లేదు సార్. మరి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా? పర్వాలేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రేమించే అమ్మ మనసు నాకుంది. బాబుని నేను బాగా చూసుకుంటాను. గుడ్. రవికి ఇంగ్లీష్లో కూడా పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. మరి మీరు? నో ప్రాబ్లం సార్. నేను కాన్వెంట్లో చదువుకున్నాను. ఐ నో గుడ్ ఇంగ్లీష్. ఐ సీ, దెన్ ఓకే. సుబ్బయ్యమ్మ, అయ్యా, లక్ష్మి గారిని లోపల తీసుకెళ్ళు. ఏం చేయాలి ఏంటన్నదంతా వివరంగా చెప్పు. సార్, చెప్పండి. దయచేసి ఇంకెప్పుడు సినిమా ప్రస్తావన తేవద్దు సార్. ఓకే. యాహూ! అబ్బాయి దెబ్బైపోయాడు. ఇదిగో ఈ 15 పాయింట్స్ నీవి. ఇప్పుడు నేను ఆడతాను, గుర్తుపెట్టుకో. యాహూ! ఈ 70 పాయింట్స్ నావి. సో ఐమ్ ది విన్నర్. మరి నేను? నువ్వా? యు ఆర్ ది రన్నర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నౌ ప్లేయింగ్ ఇస్ ఓవర్, సో వి హావ్ టు స్టడీ. ఓకే. మీ ఇంట్లో నువ్వు, మా ఇంట్లో నేను చదువుకుందాం. ఏ బాయ్ బాయ్. హాయ్ డాడ్. ఎరా, ఆట అయిపోయిందా? ఓవర్. నెక్స్ట్ ఏంటి? చదువుకోవాలి. సరసకి చెప్పిందా? అయితే నీకు మంచి ట్యూషన్ టీచర్ చూపించినా? అదేంటి, ఆవిడ మళ్ళీ రానని చెప్పి వెళ్ళిపోయిందిగా. నో కమ్ బ్యాక్ అంది, మళ్ళీ తిరిగి వచ్చిందా? ఆవిడ కాదులే, కొత్త గవర్నెస్. కమ్ విత్ మీ. మేడం, రండి. అప్పుడే పనులు పడ్డారా? అబ్బే ఏముంది, ఏదో. రవి మా అబ్బాయి. హాయ్. హలో. ప్లీజ్ టు మీట్ యు. ఐఎమ్ లక్ష్మి. లక్ష్మి అంటే గవర్నెస్. ఈ రోజు నుంచి నీకు అన్నం తినిపించటం, నిన్ను స్కూల్లో దించటం,
నిన్ను చదివించటం, నిన్ను నిద్రపుచ్చటం అన్నీ అంతా ఈవిడే చూసుకుంటారు. కొత్త టీచర్. నిజం? నిజం. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ టీచర్. టీచర్ నాకైతేనేమో ఆకలిగా ఉంది టీచర్, ముందేమైనా పెట్టండి టీచర్. పదైతే ముందు ఏదైనా తిని తర్వాత చదువుకుంది గాని. ఏ ఓకే. ఈ టీచర్ నాకు బాగా నచ్చింది, నేను చెప్పినవన్నీ వింటుంది. ఐ లైక్ హర్ వెరీ మచ్. ఏం తింటావు? అన్నం పెట్టనా? మరి 10 చాక్లెట్లు, ఇంత కేకు కావాలి. చాక్లెట్లు కేకు తింటే కడుపు నిండుతుందా? నిండదు. పైగా ఎక్కువ చాక్లెట్లు తింటే పళ్ళు పాడైపోతాయి తెలుసా? అరే మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇదే మాట చెప్పింది. గర్ల్ ఫ్రెండ్? యా, మా గర్ల్ ఫ్రెండ్ పక్కింట్లోనే ఉంటుంది. రేపు నీకు ఇంట్రడ్యూస్ చేస్తానే. ఓకే, ముందైతే నువ్వు చక్కగా చల్లగా పెరుగన్నం తింటావట. ఓకే. గుడ్ బాయ్. నో టీచర్. వాట్ హ్యాపెండ్? నాకు స్పూన్ తో తినడం అంటే ఇష్టం ఉండదు. వద్దన్నా వినకుండా సుబ్బాయమ్మ అలానే తినిపిస్తుంది. ముద్దలు చేసి చేత్తో తినిపించండి. రవి. అవును టీచర్, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరో తెలీదు. నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళ అమ్మ చేత్తో తినిపిస్తూ ఉంటుందట. నాకు అలాగే తినాలని ఎప్పటి నుంచో ఉంది. అలా పెట్టరు? రవి, ఏంటి రవి, పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావమ్మా? హోంవర్క్. మన ఇంట్లో టీచర్ ఏమో ఈ లెసన్ అంతా కాపీ చేయమన్నారు. కాపీనా? ఎందుకు? ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుపడుతుందట. హ్యాండ్ రైటింగ్ బాగుంటే లైఫ్ బాగుంటుందట. టీచర్ చెప్పింది. సరే, రేపు తొందరగా లేచి రాద్ది గాని ముందు పడుకో. చూడు టైం ఎంత అయిందో. అంతేనా? రాయొద్దా? వద్దు. పడుకో అమ్మా. గుడ్ నైట్. టీచర్. రవి, ఏమైంది? నేను ఇక్కడ మీ దగ్గర పడుకోవచ్చా టీచర్? ఏ డాడీ దగ్గర పడుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కాకపోతే మీరంటే మరీ ఇష్టం. కమాన్. థ్యాంక్ యూ.
రవి రవి బాబు రవి 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 హాయ్ హాయ్. స్కూల్ కా నిన్ను మీ డాడీ దిగబెడతారు ఐఎమ్ రైట్. రైట్. నిన్ను నన్ను ఈ రోజు నుంచి మా డాడీ కాదు మా కొత్త టీచర్ దిగబెడుతుంది. కొత్త టీచర్? నిన్ననే మా ఇంటికి వచ్చింది మంచి టీచర్. నాకు అన్నం పెట్టింది, నన్ను చదివించింది. రాత్రేమో నేను టీచర్ దగ్గరే పడుకున్నాను. మరైతే మీ టీచర్ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా? షూర్ రా మరి. టీచర్ ఏంటి రవి? నిన్న చెప్పలేదు గర్ల్ ఫ్రెండ్ అని. మా గర్ల్ ఫ్రెండ్. నీ పేరేంటమ్మా? నేను చెప్తాను. నో. సరదాగా నా పేరు చెప్పనా? అయితే 19-1, 18-1, 19-21 చెప్పుకొని చూద్దాం. కష్టం తల్లి. టేక్ యువర్ ఓన్ టైం. బాగా టైం తీసుకోండి. ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. మీ అంతటి మీరే ఆలోచించి నా పేరు చెప్పగలగాలి. అలా చెప్తే మీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. అయ్యే పనేనా? అవుతుంది. బాగా ఆలోచించుకోండి. సరే టీచర్, చెప్పమ్మా. నాకు తెలుసండి మీరు టీచర్ ఏం కాదు. మీరెవరో నాకు బాగా తెలుసు. రవికి మీరు గవర్నెస్, అవునా? అవునమ్మా. అయితే మిమ్మల్ని నేనేమని పిలవను? నీ ఇష్టం. ఆంటీ అని పిలుస్తాను. ఏ? అలాగేనమ్మా. సరే ఆంటీ. డాడీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వస్తాను. ఫిర్ మిలేంగే. బాయ్ బాయ్. డాడీ డాడీ. ఎక్కడికి వెళ్ళావమ్మా? రవి వాళ్ళ ఇంటికి. స్కూల్కు టైం ఉంటలా? కమా క్విక్. డాడీ డాడీ, ఏంటమ్మా? రవి వాళ్ళ ఇంటికి ఓ మంచి గవర్నెస్ వచ్చింది డాడీ. చాలా మంచి గవర్నెస్. రండి డాడీ చూద్దరు గాని. ఇప్పుడా? ఇప్పుడే ఇప్పుడే మీరు చూడాలి. ఎంత మంచి గవర్నెసో తెలుసా? రండి డాడీ ప్లీజ్. తర్వాత చూద్దాంలే తల్లి. ఇప్పుడు నాకు కూడా టైం లేదు. పోండి డాడీ, మీరెప్పుడు ఇంతే. హ్మ్? అప్పుడే అలక? సరే పద. సార్, ఏంటయ్యా? ఆఫీస్ నుండి మీకు ఫోన్ సార్. వస్తున్నాను. ఇప్పుడే వస్తానమ్మా. హలో, ఎవరు? సుభాష్. ఏంటి? అబ్బే లేదు. మాట అంటే మాటే. పెంట్ హౌస్ కట్టే ప్రసక్తే లేదు. నిజం. అలాగే సెల్లార్లో కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయటం లేదు. పాలసీ మ్యాటర్. ఎవరు చెప్పారు? అలాగా. వద్దు. మరెవరి మాటలు పట్టించుకోవద్దు. నేను చెప్తున్నాను కదా. ఓకే, ఉంటాను.
బాయ్. సరసు, డాడీ, ఎవరికమ్మా టాటా చెప్తున్నావు? రవి వాళ్ళ గవర్నెస్ స్కూల్కి వెళ్తున్నారు డాడీ. వాళ్ళకి చెప్తున్నాను. అరే రే, ఆవిడ కలుద్దాం అనుకున్నాగా. తర్వాత కలుద్దాం డాడీ. ఓకే. హలో, అవును, మోహన్నే మాట్లాడుతున్నాను. ఏంటి, అక్కయ్య చనిపోయిందా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్ వచ్చిందా? బయలుదేరుతున్నాను. నేను రవి వెంటనే బయలుదేరుతున్నాను. వస్తున్నాను. విజయనగరంలో ఉంటున్న మా అక్కయ్య హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయిందట. విన్నాను సార్. పాపం. ఆ, నేను రవి బయలుదేరుతున్నాం. ఇల్లు జాగ్రత్త, మీరు కూడా. ఆ? కమాన్ రవి, పద. నేను రాను. రవి, నేను మీ దగ్గరే ఉంటాను టీచర్. తప్పమ్మా, అలా అనకూడదు. డాడీ పిలిస్తే వెళ్ళాలి. కంపల్సరీనా? అవునమ్మా, వెళ్ళి తీరాలి. ఏముంది, వారం 10 రోజుల్లో మళ్ళీ వచ్చేదు గాని. ఏ సరే. వెళ్ళు. వెళ్ళొస్తాం. ఆ.